జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ మరికొద్ది రోజుల్లో ఉండబోతుంది అని చెప్పి అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తుంటే చంద్రబాబు గారు ఒక బాంబు పేల్చేశారు. ఆయన నేను కక్షపూరితంగా అరెస్ట్ చేయను అన్నారు. సో నిజంగానే ఆయన ఆ మాట అన్నారా, లేకపోతే వార్తలు అయితే ఇలానే వస్తున్నాయి? అసలు ఆయన మాటల వెనుక ఉద్దేశం ఏంటి? ఆయన నిజంగా ఏం మాట్లాడుంటారు? అంటే ఇది మంత్రివర్గ సమావేశం అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన డే కాబట్టి అందరూ రాజకీయ విషయాలు మాట్లాడుకుని ఉంటారు. ఎందుకంటే మంత్రివర్గ సమావేశంలో మనం ఉన్నాం కదా, అక్కడ ఏం జరిగిందనేది మనకు తెలియదు. అక్కడ పొలిటికల్ ఇష్యూస్ ఖచ్చితంగా వస్తాయి. ఉన్న మంత్రులు అంటే అందరూ పొలిటీషియన్లే కదా. సాధారణంగా ఏంటి అంటే మంత్రివర్గ సమావేశం ఎజెండా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫీసర్లు వెళ్ళిపోయిన తర్వాత మంత్రులు మాట్లాడుకుంటారు. మాట్లాడుకొని ఇదిగో ఇట్లా ఉన్నది, ఇట్లా ఉంది, ముఖ్యమంత్రి అయితే జాగ్రత్తలు చెప్తాడు, మంత్రులు వాళ్ళకి ఏదైనా సజెషన్స్ ఉంటే చెప్తారు, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే చెప్తారు, ఫీడ్బ్యాక్ ఇట్లా ఉంది సార్ అని చెప్తారు. ఇదంతా జరుగుతుంది, పొలిటికల్ డిస్కషన్ జరుగుతుంది ప్రతి క్యాబినెట్ మీటింగ్ తర్వాత కూడా. ఆ క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత జరిగిన ఈ సమావేశంలో ఎవరో ఒక మంత్రి అడిగినట్టు, అంటే జగన్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారని మంత్రి అడిగినట్టు, దానికి చంద్రబాబు నాయుడు మీరన్న సమాధానం చెప్పినట్టుగా వార్తలు వచ్చినాయి. అంటే మామూలుగా చూస్తే ఎవరైనా మంత్రి అంత అమాయకంగా అడుగుతాడా అనేది నా మొదటి డౌట్. ఎందుకంటే మంత్రివర్గంలో ఉన్నాడు అంటే అన్ని విషయాలు తెలుస్తాయి. మరీ ముఖ్యంగా ఈ మద్యం కుంభకోణం గురించిన డీటెయిల్స్ అన్నీ కూడా ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, మంత్రులకి, ఉన్నతాధికారులకి వీళ్ళందరికీ కూడా తెలుస్తూ ఉంటాయి. మరి అన్నీ తెలిసి ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్కి వచ్చేసి మనీ ట్రయల్ మొదలుపెట్టే స్థాయికి వచ్చిన తర్వాత అంటే డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయి అనేది తెలిసిపోయింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇందులో ఇన్వాల్వ్ అయిపోయింది. డబ్బులు ఎక్కడ 3,400 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళినాయో ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఈ విషయాలన్నీ తెలిసిన మంత్రి ఎవరో, ఆ మంత్రి ఎవరో మనకు తెలియదు కానీ, ఏం సార్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా అని అడుగుతాడని నేనైతే అనుకోను. అందుకని మరి ఈ చర్చ ఎందుకు జరుగుతున్నది అంటే, మరి ఈ చర్చ జరుగుతుంది, కొన్ని పేపర్లు అట్లా రాస్తూ ఉంటాయి. పోనీ ఆ పేపర్ రాసిన వార్తలు చదివి జగన్మోహన్ రెడ్డిని, సజ్జల రామకృష్ణారెడ్డిని సంతోషపడమను. వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు కదా, అరెస్ట్ అయిన దాకా సంతోషంగా ఉండొచ్చు కదా. వాళ్ళ దాని గురించి పేపర్లో వచ్చిన చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయను అన్నాడు, బీ హ్యాపీ. ఇద్దరు సజ్జల రామకృష్ణారెడ్డి హ్యాపీగా ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి హ్యాపీగా ఉండొచ్చు. ఆ లిక్కర్ కుంభకోణంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ, రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్రటరీగా పనిచేసిన ధనంజయ రెడ్డి, ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, ఆయన కొడుకు చైతన్య, ఇంకో చైతన్య రెడ్డి, ఇంకొక భూదాటి చాణక్య, అందరూ సంతోషపడవచ్చు కదా. సంతోషపడేవాళ్ళు పడనివ్వండి. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడాల్సింది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు నైజం ఏంటి అంటే కక్ష తీర్చుకోవటం, పగ తీర్చుకోవటం ఆయనకి తెలీదు, ఆయన చెయ్యడు. ఎందుకు చెయ్యడు అంటే, మనం రాజకీయాల్లోకి వచ్చింది, ఈ ప్రజలు మనల్ని నమ్మి మనకు ఓటేశారు. ఎందుకు వేశారు? రాష్ట్రాన్ని అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు, నువ్వు అనుభవజ్ఞుడు కాబట్టి నువ్వు రాష్ట్రాన్ని బాగు చేయని నాకు ఓటేశారు అని చంద్రబాబు నాయుడు అభిప్రాయం. నేను ఆ పని నేను చేసుకుంటా, మిగిలిన పని చట్టం చేసుకోవాలి అని చంద్రబాబు నాయుడు చాలా క్లారిటీతోటి ఉంటాడు. అంతవరకు అయితే గ్యారంటీ. వాడిని తీసుకొచ్చి జైల్లో వేయండి, వీడిని తీసుకొచ్చి జైల్లో వేయండి, ఆ పోలీస్ ఆఫీసర్ వెనకపోతే తీసుకొచ్చి మనం మతం వాడిని తెచ్చి పెట్టండి, అక్కడ మన కులపోడిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయండి, ఇటువంటి పనులు చంద్రబాబు నాయుడు చెప్పడు. అది క్లారిటీ, అంతవరకు అయితే క్లారిటీ. ఇప్పుడు మరి సిట్టు పోలీసులు వాళ్ళేమో అమాయకులా, వాళ్ళకి తెలీదా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చింది, వాళ్ళేమన్నా తెలీదా వాళ్ళకి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆల్రెడీ కన్విన్స్ అయిపోయింది, మొత్తం ఇక్కడంతా డబ్బులు కొట్టేశారు వీళ్ళందరూ మద్యం కుంభకోణంలో అని. తెలీదా ఎవరికి? అందరికీ తెలుసు, అందరికీ నాలెడ్జ్ ఉన్నది. ఇదే కాదు, ఇంకా చాలా ఇసుక మీద కూడా వేశారు కదా, అంటే మైనింగ్ యాక్టివిటీ
జగన్మోహన్ రెడ్డి చేసిన మైనింగ్ యాక్టివిటీ మీద వేశారు. ఇప్పటికే అన్ని కుంభకోణాలు తుది దశకు వచ్చినాయి. ఒక్కొక్కళ్ళు జైలుకి వెళ్ళినోడు మళ్ళీ రాను కూడా రావట్లేదు బయటికి. ఇంత తీవ్రంగా ఉంది. గొడవ పెడితే అంబటి రాంబాబు అయితే రోజు వచ్చి మొత్తుకుంటూనే ఉన్నాడు, మా వాళ్ళందరిని అరెస్ట్ చేస్తున్నారు, మా వాళ్ళందరిని అరెస్ట్ చేస్తున్నారని మొత్తుకుంటూనే ఉన్నాడు. అందుకని జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అని మీరు నేను అడిగితే ఒక అర్థం ఉంది. మంత్రి అడుగుతాడా? ఆ అడిగిన మంత్రి వచ్చి బయటకు వచ్చి ఈ పేపర్ల వాళ్ళకి చెప్తాడా? అందుకని ఇక్కడ ఏంటంటే చట్టం తన పని తాను చేసిపోతుంది. నేను పని కట్టుకొని ఎవరిని అరెస్ట్ చెయ్యను అని చెప్పుంటాడు చంద్రబాబు నాయుడు. నైజం కూడా అదే. అట్లా అని చంద్రబాబు నాయుడు ఇంకో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయట్ట అన్నాడు అనుకో, సంతోషంగా ఉండమను. అరెస్ట్ అయిందాక జగన్మోహన్ రెడ్డిని సంతోషంగా ఉండొచ్చు కదా. డిస్కషన్ ఎందుకు దీని మీద? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.